ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పేద ప్రజలకి ఉచితంగా ఇసుకని ప్రకటించి అలాగే ఇతరులకు కూడా సులభతరంగా తక్కువ ధరకి ఇసుకని సరఫరా చేసే విధానాన్ని ప్రకటించడాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున వారిని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తాం. గత ప్రభుత్వంలో అనేక రకాలుగా దోపిడీకి గురైనటువంటి పేద ప్రజలు ఇండ్ల నిర్మాణానికి బహు ఇబ్బందులు పాలైనటువంటి పరిస్థితులు, నిర్మాణాలకి ప్రభుత్వాలు కూడా పంచాయతీలు కూడా ఇసుకకే ఎక్కువ ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితులతో అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ నేటి ప్రభుత్వం తను ఇచ్చినటువంటి హామీలో మొదటిసారిగా ఇలాంటి అంశాల పట్ల వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి ఈ అవకాశం మంచిదని చెప్పి మేము భావిస్తాము. ఇసుక ధరని ఉచితం చేసినప్పటికీ మినిమం ఛార్జెస్ని ప్రకటిస్తూ సీనరేజ్ని కూడా ప్రకటించాలని చెప్పి ఆ సీనరేజ్ ద్వారా వచ్చేటువంటి నిధుల్ని స్థానిక సంస్థలకి అంటే పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్తులకు కూడా గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నిర్ణయించినట్లుగా రాబో విధానాలు కూడా అలా నిర్ణయించాలని చెప్పి మేము కోరుకుంటాము. ఎందుకంటే ఇసుక విధానం ఉచితంగా ట్రాన్స్పోర్టేషన్ మంచిదైనప్పటికీ తద్వారా ట్రాన్స్పోర్టేషన్లో రోడ్లు అనేక రకాలుగా ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది, మరమ్మతులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఈ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు కూడా వాటికి మరమ్మతులు చేపట్టడానికి కనీస నిధులు లేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తక్షణమే సీనరేజీ వసూలు చేసే విధానాన్ని గతంలో 1995లోను అలాగే మన 2018లోనూ తీసుకున్నటువంటి విధానాలని సీనరేజీ గ్రామ పంచాయతీలకి, స్థానిక సంస్థలకి షేర్ చేసే విధంగా కొంత నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇది పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున కూడా ఒక డిమాండ్గా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అనేక రకాలుగా ముందుకు సాగుతూ ఉంది ఆర్థిక అంశాల్లో. దాంట్లో భాగంగా గ్రామ పంచాయతీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని, పంచాయతీలు బలోపేతానికి తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల యావత్ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈ యొక్క పంచాయతీ సర్పంచుల సంఘం ఆహ్వానిస్తూ ఉంది. దాని కొరకై అన్వేషిస్తూ ఉంది, దాని కొరకు ఎదురు చూస్తూ ఉంది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలకి ఒక మంచి అవకాశం వస్తుందనే భావన ఈ యొక్క స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో కలుగుతూ ఉంది. ఆయన పట్ల విశ్వాసం పెరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో స్థానిక సంస్థలు బలోపేతం అవుతాయని చెప్పి మేమందరం భావిస్తూ ఉన్నాం. స్థానిక సంస్థలకు మంచి రోజులు వస్తున్నాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. గ్రామ స్వరాజ్యం సాధిస్తుందని పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గ్రామ స్వరాజ్యం వస్తుందని చెప్పి మేము భావిస్తాం.